ఎందుకో నేను క్లిక్ చేసే పిక్చర్స్ షార్ప్గా వస్తలేవే అని అనిపిస్తుందా? ఇప్పుడు నేనేం చేయాలి నా ఫోటో షార్ప్గా రావాలంటే అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? అట్లయితే మీకు ఈరోజు ఫుల్ క్లారిటీ వచ్చేటట్టు మీకు నేను చెప్తా. ఫుల్ క్లారిటీగా పిక్చర్స్ ని ఎట్లా క్లిక్ చేయాలో అన్న విషయాన్ని తెలుసుకునే ముందు అందరికి జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు గర్త్మన్ క్రియేటివ్ స్టూడియోస్. నా పేరు కృష్ణ. నేను ఒక ప్రొఫెషనల్ సర్టిఫైడ్ ఫోటోగ్రాఫర్ అండ్ సినిమాటోగ్రాఫర్. మీరు తీసే ఫోటో బ్లర్ గా అండ్ షేకీగా రాకుండా ఫుల్ షార్ప్ గా అండ్ క్లారిటీగా రావాలంటే మీరు ఖచ్చితంగా షట్టర్ స్పీడ్ గురించి తెలుసుకోవాలి. షట్టర్ స్పీడ్ అనే పదంలోనే ఉంది దాని అర్థం, షట్టర్ యొక్క స్పీడ్ అని. ఈ షట్టర్ స్పీడ్ అనేది రెండిటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ది సబ్జెక్ట్ యొక్క మోషన్ బ్లర్ ని కంట్రోల్ చేయడం, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్పోజర్ ని అంటే లైట్ ని కంట్రోల్ చేయడం. ఇప్పుడు లోవర్ షట్టర్ లో ఉంటే మీకు మంచి ఎక్స్పోజర్ వచ్చింది కదా, హయ్యర్ షట్టర్ పెడుతున్న కొద్దీ చూడండి ఎక్స్పోజర్ ఎట్లా పోతుందో బ్లాక్నెస్ అనేది యాడ్ అయిపోతుంది. మీరు అందరి యూట్యూబ్ వీడియోస్లో చూసినటువంటి యొక్క షట్టర్ స్పీడ్ మెకానిజంని నేను చెప్పకుండా సింపుల్గా దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అన్న విషయాన్ని చెప్తా. షట్టర్ స్పీడ్ని కామన్గా 1/secondsలో మెజర్ చేస్తారు. ఈ ఇమేజ్లో చూపించినట్టు ఏం లేదు మామ, మీకు ఫోటో అనేది సూపర్ షార్ప్గా రావాలంటే మీరు ఖచ్చితంగా హయ్యర్ షట్టర్ స్పీడ్ అనేది యూజ్ చేయాలి. అంటే 1/1000, 1/2000 అట్లా. అప్పుడు మీకు ఫోటో అనేది ఫ్రీజ్ అయిపోయి మీకు సూపర్ షార్ప్గా సబ్జెక్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ని చూడండి. ఒకవేళ మీరు కనుక లోవర్ షట్టర్ స్పీడ్ లైక్ 1/50 అంతకంటే తక్కువ పెడితే మీకు ఎట్లయినా ఫోటో అనేది బ్లర్ వచ్చేస్తుంది. మనకు వచ్చే ప్రాబ్లం వల్ల ఒకటే, హై షట్టర్ ని యూజ్ చేసినప్పుడు ఇమేజ్ లో ఎక్స్పోజర్ డౌన్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం ఖచ్చితంగా ఎక్స్టర్నల్ లైట్ సోర్స్ ని వాడాల్సి వస్తుంది. ఇంతే మావా, సింపుల్. దీన్ని కనుక మీరు కెమెరాలో షట్టర్ ప్రయారిటీ మోడ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో పెట్టుకొని కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా అది అర్థమైపోతుంది. ఈ రోజుకైతే మన వీడియో ఇంతే మావా. వీడియో అయితే చాలా కష్టపడి చేస్తున్నాం మావా. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మీరే సపోర్ట్ చేయాలి మామ. అప్పుడే ఛానల్ అనేది ఎదుగుతుంది. అప్పుడే నేను చేసే కంటెంట్ అనేది నలుగురికి ఎవరైతే ఫోటోగ్రఫీ గురించి తపన పడుతున్నారో వాళ్ళకి చేరుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోనైతే కలుద్దాం.